మై బ్లాగ్. ఇది నా ఛానల్లో సెకండ్ బ్లాగ్. వీడు దమ్ము పడుతుండే ఇప్పుడే కొండ ఎక్కేసిండు. ఇదంతా కావుకి వెళ్ళినట్టు వాడైతే అన్న అయిపోయాడు. వానికి ఎక్కడికి వస్తలేదు ఇంకా, ఎందుకంటే లావు ఉన్నాడు మా వాడు జర. ఇప్పుడు మేము ఏడున్నామంటే మా ఇంటి దగ్గర ఒక కొండ ఉంది, ఆ కొండ మీదకి వచ్చినాం. నార్మల్ మొన్న ఫస్ట్ వీడియోలో గుడికి పోయింది చూపించిన. ఈరోజు అయితే నార్మల్ ఇంటి దగ్గర ఉన్న ఒక కొండ కాడికి వచ్చినాము. అప్పటి నుంచి ఇక్కడ ఒక కైట్ ఎగురుతుంది పైన. ఇది మరి ఎగురుతుందా, ఇది తట్టుకుందా ఏం అర్థమైతే తిరుగుతూనే ఉంది. ఒకసారి దాని దగ్గరకు పోయి మేమైతే అటాక్ చేద్దామని దాన్ని తట్టుకుంది. ఆ చెట్టుకి ఏందో తెలుస్తలేదు మాకు. అప్పటి నుంచి ఈయనే తిరుగుతుంది, ఎటు కదులుతలేదు. ఒకసారి దాన్ని కూడా వాడు పైకి ఎక్కలేడు ఇంకా. వాడు రిటర్న్ వెళ్ళిపోతుంది, వానికి అయితే లేదు, లావు ఉన్నాడు. ఇక వాడు పైకి వచ్చిన తర్వాత ఇక ముగ్గురం కలిసి దాని దగ్గరకు పోతాము. అది ఏందో తెలుసుకొని కైట్ ఇరుకుతే తీసాం. పార్క్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా తయారైతుంది? అది మా ఆడ పార్క్, అది మా క్రికెట్ పిచ్. అది ఫస్ట్ ఆడ క్రికెట్ ఆడుతుండే మేము ఆ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండే. ఇప్పుడు దాన్ని మొత్తం నీట్గా వేసి పార్క్ వేస్తారు. 1 month వరకు పర్మిషన్ లేదు అందులోకి, ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. 1 month తర్వాత అన్నకు కూడా పోయి బ్లాగ్ తీస్తాం. వీడు మెల్ల ఎక్కుతున్నాడు ఈడ ఓన్ తెలియకుండా. ఆ పార్క్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మొత్తము ఆ పార్క్లకు కూడా పోయి ఒకసారి దాన్ని కూడా మొత్తం వీడియో చూపించి కంప్లీట్ అయిన తర్వాత అది కూడా ఒక బ్లాగ్ పెడతా. ఒక 1 month టైం పడుతుందంట. ఇప్పుడైతే వాడు ఎక్కేసిండు, వాడు కూడా పైకి. ఇప్పుడు ఆ కైట్ దగ్గరకు పోయి అదేందో చూస్తాం. ఇందాక కైట్ ఇరిగింది అన్నాం కదా, అది ఈ 4 రోజులు తీసుకున్నారు లాస్ట్కి. అదేన్నో తట్టుకుంది చెట్టుకి. లాస్ట్కి వీళ్ళిద్దరికి వేటాడుతారు. వీళ్ళు గంట సేపటి నుంచి కొండ మీద వేటాడితే ఇప్పుడు దొరికింది వీళ్ళకి. ఏదరా కైట్ చూపి ఒకసారి. ఇదే కైట్. అప్పటి నుంచి ఇది ఈ చెట్టు కాడ ఈయనేనో తట్టుకొని ఎగురుతూ ఉంటే ఇక వీళ్ళు లేపేసారు మెల్ల. మాంజ దొరికిందా నవ్వుతున్నాడు మెల్ల, తలకాయ పంపి నవ్వుతుండు. ఇగోరా వీడే కొండ ఎక్కడానికే గంట సేపు నల్లాడు. దమ్ము తీస్తుండు ఇంకా దమ్ము. ఇక ఇప్పుడైతే ఇక కైట్ అయితే మాకు దొరకలేదు. ఎంతలో 4 రోజులకి ఇక వాడు నవ్వుతూనే ఉన్నాడు. వాడు సంతోషం, బాగా సంతోషం ఎక్కువైంది. ఇంకా కైట్లు ఎగురుతున్నాయి. ఈ కైట్ల కోసం ఇక కట్టెలు పట్టుకొని వేటాడుతున్నారు అప్పటి నుంచి ఇద్దరు. మేమేం పట్టియలే, ఇక వాడే పట్టుకుండు. చాలా మంది చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు. చూసి కొంచెం మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా సపోర్ట్ ఉంటుంది. ఇంకా కొన్ని వీడియోలు తీస్తూ ఉంటా. ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ ఉంది, దాన్ని మీరు ఫాలో అయిపోయింది. మీరు ఫాలో అయిపోమని చెప్పుదా, అందరు ఫాలో అండి, సబ్స్క్రైబ్ అండి. ఇక ఇప్పుడైతే ఆడికి పోతున్నాము, దాన్ని కంటిన్యూ చేస్తుంది వీడియో. ఇక్కడ మళ్ళీ ఇంకో కైట్ పోతుంది. ఆ పోరోడే సేమ్, మళ్ళీ ఆ పోరోడే కొండలు ఏం చూస్తలేడు. వాడు ఉరుకుతూనే ఉన్నాడు. కైట్ వెళ్ళిపోయింది, అది అంత దూరం పోయి. మావాడు కూడా ఉరికిండాడు దాకా అని, కింద పడి చచ్చిపోగల అని పట్టిండు. ఓర్రా పట్టింది పోరోడేనా? రమ్మను అని. అది మా వానికి దొరకలేదు మళ్ళా లాస్ట్కి. ఎంతో కష్టపడి ఉరికాను. మొత్తం జంగల్ ఉంది. ఈడి దాకా వచ్చి అయిపోయాడు వాడు. వీడియో ఏటేటో ఆ కొమ్మలకి దీంట్లో కొరికి కైటును పట్టుకొచ్చాడు. మళ్ళా మా వాడు రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. కైట్ ఏమి రా అని అడుక్కుంటుండు వాళ్ళని, వాళ్ళు ఏమో ఇస్తలేరు. ఇక వాళ్ళైతే కైట్ పట్టేసారు. ఇక మేము ఉండి వేస్ట్. మేము వెళ్ళిపోతున్నాము. కప్ప ఇది పెద్ద కప్ప. ఈ అన్ని దేశాలలో ఉండదు, ఇది కొన్ని దేశాలలోనే ఉంటుంది. ఇట్లా దిగి నడవకుండా వీడియో ఇట్లా కూర్చొని ఇది స్టైల్ ఇది, ఎందుకంటే జారుతుంది ఇది. మొత్తానికి దిగేసాడు. అదే వీడి కూర్చొని దిగుతుంది లాస్ట్లో. మొత్తం ఇది పార్కు చూపించిన. ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చినాము. ఈ పార్కు 2-3 రోజుల్లో దీన్ని బ్లాగ్ తీస్తాను నేను. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయండి. నా ఫస్ట్ వీడియో కన్నా ఈ వీడియోకైనా ఒక మినిమం ఒక 500-600 లేకపోతే 1K ఇట్లా ఈ వ్యూస్ వచ్చినాయంటే ఖచ్చితంగా పార్క్లకు కూడా పోయి తీస్తాను. ఇంకా 1 month టైం ఉంది పార్క్లకి. ఇంతలోపు చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఫస్ట్ 10 సబ్స్క్రైబర్లు దాటలేదు మనకి. వీడియో కైట్ ఇవ్వమంటే ఇస్తలేడు పోరోడు, ఉరుకుతాడు. మా వాడు ఎమ్మటి పడుతుండు, వాడు ఉరుకుతా ఉండు. ఇంకొకటి నిలబడ్డాడు. వీడి దొరికినా మీ దగ్గర 2 కైట్లు ఉన్నాయి. వీడిని పట్టుకుందామన్నా అని వీడి సైడ్ ఉరుకుతాడు.
దిగుతుండు వీడు మెల్లగా దిగుతుండు, ముఖానికి అడ్డం పెట్టుకోండు. సరిగా మేమైతే పోతున్నాము. నెక్స్ట్ ఇక కైట్లు ఎగరేస్తాము. పట్టుడు గిట్టుడు అంతా అయిపోయింది. ఏదో టైం